హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వందర్ సాగర్. ఇవాళ రెసిపీ వచ్చేసి బొబ్బర్లతో వడ. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ రెసిపీ కోసం 1 కప్పు బొబ్బర్లు అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకుంటాము. మినపప్పు అనేది క్రిస్పీనెస్ కోసం తీసుకుంటామండి. ఇవి 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని మనం నానబెట్టుకోవాలి వాటర్ వేసుకుని. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైం ఎంత అంటే ఒక 7 to 8 అవర్స్ అనేది సరిపోతుందండి. మీరు మార్నింగ్ టిఫిన్ కానీ చేసుకుంటే కనుక నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఈవినింగ్ స్నాక్స్కి అయితే మార్నింగ్ లేచిన వెంటనే నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను నైట్ నానబెట్టుకున్నాను. నాకు బొబ్బర్లు అనేవి చాలా బాగా నానిపోయినాయి, చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక 2 to 3 టైమ్స్ మళ్ళీ బొబ్బర్లని నీట్గా వాష్ చేసుకుని స్ట్రైనర్లో వేసుకుని ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలండి. ఏమైనా వాటర్ ఉంటే పోతుంది. 10 మినిట్స్ తర్వాత ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అలాగే 4 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం అనేది తీసుకోవాలి. కొంచెం కారం తినే వాళ్ళైతే పచ్చిమిర్చి ఇంకో 2 ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ కూడా కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి నానబెట్టిన బొబ్బర్లను కూడా వేసుకుంటాము. మీకు మొత్తం మిక్సీ జార్లో ఒకేసారి పట్టకపోతే 2 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ బొబ్బర్లు వచ్చేసి మరీ మెత్తగా అయితే చేయకండి. నేనైతే ఇక్కడ కొన్ని బొబ్బల్ని వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాను. నెక్స్ట్ మిగిలిన బొబ్బలు కూడా వేసుకుని అలాగే సాల్ట్ కూడా వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాము. అండ్ చూస్తున్నారు కదా, మనం వాటర్ ఏమి వేయకపోయినా సరే వడ అనేది ఈజీగా ఫామ్ అవుతుంది. మన బొబ్బల్లో ఉన్న చెమ్మదనం సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఇవి కూడా యాడ్ చేసుకోవాలి ఈ పిండిలో. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బాగా కాగిన నూనెలో ఈ పిండిని వడలుగా మనం ఒత్తుకుని వేసుకోవాలి. వడలు అనేవి మరీ మందంగా ఉండకూడదు, మరీ తాటగా ఉండకూడదు. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. మరి అండ్ ఫ్లేమ్ వచ్చేసి మరీ హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల కలర్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు. అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక ఆయిల్ అనేది పీల్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుని ఫ్రై చేసుకోండి. అంతే అండి, నా స్టైల్లో వేడి బొబ్బరి వడలు రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలాగొచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వందర్ సాగర్.